హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మరికొన్ని సేవింగ్ టిప్స్ చెప్పబోతున్నాను. నేను ఇప్పుడు చూపించాను కదా, మనీని మన దగ్గర ఎంత ఉంటుందో సరే, 20 రూపీస్ కానీ, 10 రూపీస్ కానీ, 5 రూపీస్ కానీ ఎంత ఉంటుంది, ఎక్కువ మనీ వేయాలి అని ఏమీ లేదండి. మన దగ్గర ఎంత ఉంటే అంత మనీ ఇలా మనము ఒక డబ్బాలో కానీ, ఒక హుండీలో కానీ ఇలా వేసి పెట్టుకోవడం వల్ల మనకు డబ్బు అనేది ఎమర్జెన్సీ ఏదన్నా ఉన్నప్పుడు యూజ్ అవుతుంది. ఈ డబ్బు అనేది నేను బయటికి వెళ్ళినప్పుడు ఏదన్నా చిల్లర మిగిలితే ఇలా నేను వేసి సేవ్ చేసుకున్న డబ్బు నేను సేవ్ చేస్తాను. అలాగే మా పిల్లల చేత కూడా వేపిస్తూ ఉంటాను. వాళ్ళకి ఇప్పటి నుంచే అలవాటవుతే తర్వాత వాళ్ళకి పెద్ద కష్టం అనిపించదు. సో ఎంత మనీ ఉన్నా సరే, ఇప్పుడు ఈ చిల్లర నేను వాళ్ళు ఎప్పుడన్నా బయటికి వెళ్ళినప్పుడు ఏదన్నా అడుగుతారు. సో వాళ్ళు 10 రూపీస్, 20 రూపీస్ అటువంటివి ఏదన్నా వాళ్ళకి చిన్న చిన్నవే మనం కొనిపిస్తే దాన్ని బాగా సంతోషపడతారు. సో నేను ఈ చిల్లరతోనే వాళ్ళకి కొనిపిస్తాను. మళ్ళీ సపరేట్ అమౌంట్ అనేది ఏమి తీసుకోను. చిన్న చిన్న నీటి బిందువే ఒక పెద్ద సముద్రంలాగా ఎలా అవుతుందో, కొంచెం కొంచెం చిల్లరను కూడా సేవ్ చేస్తే ఒక పెద్ద అమౌంట్గా తయారవుతుంది. ఖాళీ అయ్యే కొద్దీ ఇందులో మనీ అనేది నింపుతూనే ఉంటామండి. ఖాళీ అనేది అవ్వదు అసలు. సో డబ్బు ఆదా చేయాలంటే మహిళలు డబ్బు ఆదా చేయడంలో, ఖర్చు ఎంత పెడతారో ఆదా చేయడంలో కూడా వాళ్ళు గట్టిగా అనుకుంటే కంపల్సరీగా సాధిస్తారు. అంతేకాకుండా మీ ఇంట్లో వాళ్ళతో కూడా మీరు చేయండి. అలాగే మీ ఇంట్లో వాళ్ళతో కూడా సేవ్ అనేది ఇలా మనీని చేపిస్తే అది మీకు ఆపద్బాంధవులాగా మీకు తోడుంటుంది. ఎవరో వ్యక్తి కోసం ఎదురు చూసే బదులు మన చేతిలో ఉండేదాన్ని మనం చేసుకుంటే మంచిది. ఆ చిట్కాలు ఏంటివి ఇప్పుడు నేను చెప్తాను. ఈ రోజుల్లో అభివృద్ధి చెందుతున్న ప్రపంచంలో పొదుపు అనేది చాలామందికి ఒక ప్రత్యేక హక్కుగా కనిపిస్తోంది. కానీ మీరు డబ్బు ఆదా చేయడంలో నిజమైన భావాన్ని అర్థం చేసుకుంటే మీరు మీ భవిష్యత్తు భద్రత కోసం ప్రతి నెల కొంత మొత్తాన్ని తీసుకోవచ్చు. చాలా ప్రాథమికమైన ఇంకా ప్రభావవంతమైన మార్గాలు ఉన్నాయి. దీన్ని ఉపయోగించి డబ్బు ఆదా చేయడం మనం ప్రారంభించవచ్చు. ఇందులో మొదటి చిట్కా ఏంటంటే మీ ఖర్చును రికార్డ్ చేయడం. డబ్బు ఆదా చేయడానికి మీరు చేయవలసిన మొదటి ప్రాథమిక దశ మీ ఖర్చును రికార్డ్ చేయాలి. ఒక నెల పాటు చెక్ ఉంచండి మరియు మీరు చేసిన అన్ని రకాల ఖర్చులను రికార్డ్ చేయండి. ఇలా చేయడం ద్వారా మీరు ఎంత ఖర్చు చేస్తున్నారు మరియు మీ ఖర్చులను ఎక్కడ పరిమితం చేయాలి అనే ఆలోచన మీకు ఉంటుంది. మీకు గుర్తుండడానికి మొబైల్లో చాలా యాప్స్ అనేవి ఉన్నాయి. మైండ్ రిమైండర్ యాప్స్. గుర్తు లేకపోతే రిమైండర్ లాంటిది ఏదన్నా పెట్టుకోండి. దాని ద్వారా, లేకపోతే ఒక బుక్లో కానీ, మొబైల్లో నోట్ ప్యాడ్ అని ఉంటుంది. ప్లేస్టోర్లోకి వెళ్ళి దాన్ని ఇన్స్టాల్ చేసుకొని అందులో అయినా మనము మన ఖర్చులను ట్రాక్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనము ట్రాక్ చేయడం వల్ల ఖర్చులు అనేవి ఎక్కడ మనము పెడుతున్నామో అనవసరమైన ఖర్చులను తగ్గించుకునే స్కోప్ అనేది ఉంటుంది. ఇది మనకు మనీ సేవ్ చేయడానికి ఒక మంచి టిప్, అలాగే ఒక మంచి మార్గం కూడా. నెక్స్ట్ టిప్ ఏంటంటే గట్టిగా బడ్జెట్ చేయండి. మీ ఖర్చులను అనుగుణంగా మీ నెలవారీ బడ్జెట్ను రూపొందించడం ప్రారంభించండి. మీ ఖర్చులను నియంత్రించడం మరియు అరికట్టడం అనేది గట్టి బడ్జెట్ను రూపొందించడానికి ప్రధాన కారణం. డబ్బు ఆదా చేయడానికి ఉత్తమ మార్గాలలో ఒకటి జీతం మొత్తాన్ని స్పష్టమైన ఖర్చు హెడ్లుగా విభజించడం. ఉదాహరణకు,
మీరు దీన్ని 4 విస్తృత వర్గాలు అంటే 4 భాగాలుగా విభజించవచ్చు. ఇల్లు మరియు ఫుడ్ మీద 30% ఖర్చు, డైలీ రొటీన్ జీవనశైలికి 30% పొదుపు, 20% మరియు మరొకటి అప్పులు, క్రెడిట్లు, రుణాల కోసం 20%. ఈ విధంగా మీరు 4 భాగాలుగా విభజించుకోవడం వల్ల ఒక బడ్జెట్ అనేది మీకు వస్తుంది. ఎక్స్ట్రా ఖర్చు అనేది అవ్వదు. దేనికి ఎంత మీరు నోట్ చేసుకుంటారు కదా, దీనికి ఇంత అనేసి. సో అంత మాత్రమే ఖర్చు పెట్టడం అవుతుంది. మనం ఇలా నోట్ చేసుకోవడం వల్ల ఎంత అంటే అంత ఖర్చు పెడతాము. దానివల్ల ఎక్స్ట్రా అమౌంట్ అయ్యి అప్పుల పాలవ్వాల్సి ఉంటుంది. ఈ విధంగా మీరు ఒక మంచి ప్రణాళిక అనేది వేసుకోవడం వల్ల ఇది కూడా మీకు మనీ సేవ్ చేసుకోవడానికి ఒక మంచి మార్గం. నెక్స్ట్ టిప్ ఏంటంటే తక్కువ ఖర్చు చేయండి, ఎక్కువ ఆదా చేయండి. అంతే కదండి, తక్కువ ఖర్చు ఉంటేనే మనం ఎక్కువగా ఆదా చేయగలము. మీకు ఆదా చేయడానికి మరియు ఖర్చు చేయడానికి చాలా సులభమైన మరియు మంచి మార్గాన్ని అందిస్తుంది. ప్రతి ఒక్కరూ పాటించవలసిన ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే వాటిని ఉత్పాదకంగా ఉపయోగించడం. మీ అదనపు మరియు అనవసరమైన ఖర్చులన్నింటినీ పరిమితం చేయండి. వచ్చే 5 ఏళ్లలో మీకు కావాల్సినవన్నీ ఇల్లు లేదా వాహనం కావచ్చు అని ఊహించండి మరియు తదనుగుణంగా అంతిమ లక్ష్యంతో పొదుపు చేయడం ప్రారంభించండి. ఇలా చేయడం వల్ల మీకు మనీ సేవ్ చేసుకోవచ్చు. పెట్టుబడిని ప్రారంభించడం. నెక్స్ట్ టిప్ వచ్చి పెట్టుబడిని ప్రారంభించడం. డబ్బు ఆదా చేయడానికి పెట్టుబడి పెట్టడం వెనుక ఉన్న ప్రధాన ఆలోచన ఒక నిర్దిష్ట కాలంలో సాధారణ ఆదాయం లేదా రాబడిని పొందడం. కాలక్రమేణా మీ పెట్టుబడి పెరుగుతుంది మరియు మీ డబ్బు కూడా పెరుగుతుంది. ఉదాహరణకు మనం 500 రూపాయలతో పెట్టుబడి చేస్తే ఇదే పరిస్థితి ఉండదు, అది మరింత పెరగచ్చు. అందువల్ల పెట్టుబడి అనేది ప్రతి ఒక్కరికి చాలా ముఖ్యం. అయితే పెట్టుబడి పెట్టే ముందు మొదట డబ్బు ఆదా చేసుకోవాలి. మీరు కోరుకున్న లక్ష్యాలను చేరుకోవడానికి ఒక మార్గం సమ్మేళనం వడ్డీ యొక్క శక్తిని అర్థం చేసుకోవడం. సమ్మేళనం వడ్డీ అంటే ప్రారంభ ప్రిన్సిపల్పై లెక్కించబడమే కాకుండా మునుపటి కాలాలలో సేకరించబడిన వడ్డీని కూడా పరిగణనలోకి తీసుకుంటుంది. కాబట్టి మీరు డబ్బును ఆదా చేయాలని ఆలోచిస్తున్నట్లయితే మీరు పరిగణించగలిగే అనేక స్వల్పకాలిక మరియు దీర్ఘకాలిక పెట్టుబడి ఎంపికలు ఉన్నాయి. ఇలా మనము ఆదా చేసుకున్న డబ్బును ఇంట్రెస్ట్కి బ్యాంకులలో కానీ చాలా ఫండ్స్ అనేవి ఉన్నాయి, సేవింగ్స్ స్కీమ్స్ అనేవి ఉన్నాయి. అందులో వేయడం వల్ల మనము ఆదా చేసుకున్న అమౌంట్ను మరింత పెంచుకొని ఒక మంచి అమౌంట్ని తయారు చేసుకోవచ్చు. ఇది కూడా మనీ సేవ్ చేసుకోవడానికి ఒక మంచి మార్గం. నెక్స్ట్ టిప్ ఏంటంటే ఆర్థిక లక్ష్యాలను కలిగి ఉండాలి. డబ్బు ఆదా చేయడానికి మన జీవితంలో అన్ని సమయాల్లో ఆర్థిక సెటప్ మనకి ప్రధాన వెన్నెముకగా ఉంటుంది. వయసుతో సంబంధం లేకుండా ఆర్థిక సమస్యలను నిర్దేశించడం చాలా ముఖ్యం. మీరు సమయ ఫ్రేమ్లుగా వర్గీకరించడం ద్వారా మీ ఆర్థిక లక్ష్యాలను లక్ష్యంగా చేసుకోవచ్చు. అంటే స్వల్పకాలిక, మధ్యకాలిక మరియు దీర్ఘకాలిక లక్ష్యాలు. ఇది మీ ఆర్థిక లక్ష్యాలకు చాలా క్రమబద్ధమైన మరియు వాస్తవిక విధానాన్ని అందిస్తుంది. కాబట్టి మీరు డబ్బు ఆదా చేయాలనుకుంటే మీ లక్ష్యాలను సమయ ఫ్రేమ్లుగా విభజించడం ద్వారా వాటిని సెట్ చేయడం ప్రారంభించండి. స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలు అంటే మ్యూచువల్ ఫండ్స్ అలా వాటిలలో ఇవి రకాలు ఉంటాయి. అటువంటి వాటిలలో మీరు మనీ వేసుకోవడం వల్ల కూడా దానికి ఇంట్రెస్ట్ యాడ్ అయ్యి మనీ అనేది ఇంకా ఎక్కువగా అవుతుంది.
సో మనం ఆదా చేసుకున్న డబ్బులతో మనము ఇన్ని విధాలుగా మనీ అనేది సేవ్ చేసుకోవచ్చు. ఆదా చేసుకొని పక్కన పెట్టుకోవడమే కాకుండా చాలా స్కీమ్స్ అనేవి ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్స్ అని, ఫిక్స్డ్ డిపాజిట్ అని అలా ఇంత అమౌంట్ అనేది ఉంటుంది. మనము ఎక్కువ అమౌంట్ ఏమి ఉండదు ఇందులలో. చాలా తక్కువ అమౌంటే ఇన్వెస్ట్ చేసి మనము ఇందులో డిపాజిట్ చేసుకోవచ్చు. మీ దగ్గరున్న బ్యాంకులలో వెళ్తే వాళ్ళు ఇంకా క్లియర్గా చెప్తారు. సో ఈ టిప్స్ పాటిస్తే దీనివల్ల మనము చాలా అమౌంట్ అనేది మనం సేవ్ చేసుకోవచ్చు. డబ్బు సేవ్ చేయడమే కాదు, ఆ సేవ్ చేసిన అమౌంట్ని మనము ఖర్చు పెట్టకుండా దాన్ని మరింతగా పెంచుకోవాలనేది కూడా ఒక పెద్ద టార్గెటే అని చెప్పుకోవచ్చు. మనం ఇప్పుడు ఎంతో కష్టపడి అందులో ఇందులో ఖర్చులు తగ్గించుకొని మనీ అనేది సేవ్ చేస్తాము. తర్వాత ఏదో ఒక ఖర్చు వచ్చేస్తుంది, మళ్ళీ దానికి మనం ఖర్చు పెడతాము. ఆ అమౌంట్ మళ్ళీ సేవ్ చేసుకుంటాము. అట్లా సేవ్ చేసుకుంటాం, ఖర్చు అవుతుంది, సేవ్ చేసుకుంటాం, ఖర్చు. అట్లాగే మీరు సేవ్ చేసిన అమౌంట్లో ఇప్పుడు మీరు ఒక 2000, 3000 సేవ్ చేశారనుకోండి మంత్లీ. అందులో మీరు ఒక 50% అమౌంట్ బ్యాంకులలో ఇప్పుడు చాలా స్కీమ్స్ ఉన్నాయి, నేను ఇంతకు ముందు కూడా చెప్పాను. అటువంటి వాటిలలో మీరు వేసుకోవడం వల్ల అమౌంట్ అనేది ఇంట్రెస్ట్ వచ్చి ఇంకా ఎక్కువగా అవుతుంది. సో ఇలా చేయడం వల్ల మనము అమౌంట్ అనేది పెరుగుతూ ఉండడమే తప్ప తరగడం అనేది ఉండదు. ఈ టిప్స్ ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అయ్యే ఉంటాయని అనుకుంటున్నాను. ఇంకా మనీ సేవ్ చేయడానికి లేకపోతే మనీ ప్లానింగ్ గురించి కానీ, స్కీమ్స్ గురించి కానీ ఏదన్నా డౌట్ ఉన్నా లేకపోతే ఏదన్నా ఇంకా మీకు వీడియో కావాలన్నా నాకు కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. నేను దానికి రిలేటెడ్గా దాని గురించి నాకు తెలియకుండా నేను తెలుసుకొని మంచి వీడియోస్ అనేది చేస్తాను. వీడియోని చాలామంది చూస్తున్నారు, కాకపోతే చాలా తక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. మీరు వీడియోని సబ్స్క్రైబ్ చేస్తేనే నేను ఏది చేసినా ఫస్ట్ మీకే నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మీ ప్రోత్సాహం అనేది, మీ సపోర్ట్ అనేది నాకు చాలా చాలా ముఖ్యం. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.